ఇలా మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కదా, ఆ మహిళల రక్షణ కోసం మీరు పెట్టుంటే ఎంతో బాగుంటుంది, మహిళలకి రక్షణ దొరుకుతుంది. అది మానేసి ఎంతసేపు తప్పుడు ప్రచారం మీద మీరు దృష్టి పెడుతూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఉన్నారు. జగనన్న ఉంటే మా పరిస్థితి వేరేగా ఉండేది, ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది. దానిని దృష్టి మరల్చడం కోసం ఈ విధంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు పదే పదే వల్లిస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అలవాటు, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అది నిజమని నమ్మించేట్టుగా చేస్తూ ఉంటారు. అదే ప్రచారాన్ని ఇప్పుడు కూడా, అదే అలవాటుని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈరోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన, రాజమండ్రి ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దిశ చట్టాన్ని దౌర్భాగ్యం అంటూ మాట్లాడారు. నిజంగా అది చాలా దురదృష్టకరం, ఇది చాలా అభ్యంతరకరం. ఎందుకంటే ఆడపిల్లల రక్షణ కోసం ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏర్పాటు చేశారు. పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగి హత్య జరిగితే అలాంటి సిచ్యువేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ వ్యవస్థను తీసుకొస్తే, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పడానికి కూడా తప్పు పడుతూ మాట్లాడారంటే అసలు మహిళలంటే మీకు ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేశారు. నిర్వీర్యం చేసేయడం వల్లే ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. ఆడపిల్లలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి. మీ ప్రభుత్వమైన హోమ్ మినిస్టర్ గారైనా రాజకీయాలు చేయడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ మీద దృష్టి పెట్టని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో ముందు అది చెప్పండి. అది మానేసి ఇలా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ చట్టాన్ని, దిశ యాప్ని గురించి ఎలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. అసలు దిశ యాప్లో SOS బటన్ కనుక నొక్కితే కేవలం కొన్ని నిమిషాల్లోనే పోలీసులు వచ్చి మహిళల్ని రక్షిస్తారు. దాని ద్వారా 31,600 మందికి పైగా మహిళలు రక్షించబడ్డారు. అది రికార్డెడ్గా ఉంది. అలాగే 1,56,00,000 మంది మహిళలు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంతగా ఆ వ్యవస్థ ప్రజలకి ఉపయోగపడింది కాబట్టే అంతమంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాంటి మంచి వ్యవస్థని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన దిశ యాప్కి అవినీతి మరకలు అంటించడానికి ఆదిరెడ్డి వాసు గారు ప్రయత్నించడం చాలా దారుణం. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. మీకు ఒకటే చెప్తున్నాను, మహిళల రక్షణ మీద బాధ్యతగా వ్యవహరించండి, మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోండి. అది మానేసి మహిళల రక్షణను గాలికి వదిలేసి మీరు మహిళల రక్షణని గాలికి వదిలేయడం వలన ఎంత ఘోరంగా ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు మహిళల మీద జరుగుతున్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వట్లేదు. దానివల్ల ఈ దుర్మార్గులు మరింతగా పెట్టరేగిపోతూ ఉన్నారు. అలాగే మీరు గంజాయి కానీ మద్యాన్ని కానీ కంట్రోల్ చేయట్లేదు. దానివల్ల మరింతగా ఇలాంటి సంఘటనలు పెరిగిపోతూ అఘాయిత్యాలు లాంటివి పునరావృతం అవుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి మీరు ఇలాంటి మంచి వ్యవస్థలు నిర్వీర్యం చేయడం బదులు మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఆర్టీసీకి సంవత్సరానికి ఒకవేళ 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనందువలన ఆర్టీసీ ఆ 500 కోట్లు బ్యాంకులో అప్పు తీసుకుంటే ఎంట్రీ ఎన్నిసార్లు రాస్తారండి? ఒకసారి రాస్తామా, 2 సార్లు రాస్తామా? ఒక్క ఎంట్రీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కడితేనేమో బ్యాంకుకు తిరిగి కట్టేస్తారు. మీరేం చేస్తున్నారు? ఈ 36,000 కోట్లు 2 ఎంట్రీలు డబుల్ ఎంట్రీ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు డబుల్ ఎంట్రీ? మీరు సివిల్ సప్లైస్కు విద్యుత్ సంస్థకు మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి, మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళను పోయి అప్పు చేసుకోమన్నారు. అప్పుడు అప్పు ఒకటే అవుతుంది. మీరేమంటున్నారు? బ్యాంకు అప్పు రాస్తున్నారు, మీరు ఇవ్వవలసినది వేస్తున్నారు. ఎట్లా అవుతుందండి అది? ఎవరు తీయాలండి గుంజీలు? ఇప్పుడు ఏంది గుంజీల పంచాయతీ? నాకు అర్థం కాలే. నెక్స్ట్ మీరేమంటున్నారు? గవర్నమెంట్ గ్యారంటీస్ వాల్యూమ్ 5, 5వ వాల్యూమ్ మీ డాక్యుమెంట్సే కదండి ఇచ్చిండేది, మీరే కదా ఇచ్చిండేది. మీరు ఇచ్చిన గవర్నమెంట్ లాస్ట్ పేజ్కి పోదామండి.
లాస్ట్ పేజ్కి పోతే ఎంత వస్తుంది? సెప్టెంబర్ 30 నాటికి 1,51,568 కోట్లు. 1,51,568 కోట్లు. మీ పుస్తకాలను ఎంత చూపిస్తున్నారండి? మీరు కానీ కాక్ కానీ 1,54,797 కోట్లు. ఎందుకు ఈ తేడా? ఒకటి సెప్టెంబర్ ఎంట్రీ, ఒకటి మార్చ్ ఎంట్రీ. కాబట్టి ఈ ఇంత సింపుల్ పరిస్థితి మీరు ఎందుకు, అంటే మీరు అర్థం నిజంగా కావడం లేదా? మీకు రాంగ్గా చెప్తున్నారా? లేదా అర్థమై కూడా మీరు ఎందుకు ఒప్పుకుండేదని అంటున్నారా? నెక్స్ట్, అప్పు మేమంటే ఎక్కువ చేసిండేది. ఒక్కసారి 2014-15 నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్ అంటే మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునేది ఒకసారి చూద్దామండి. ఎంత వచ్చింది? 2014-15 మీరు 8.49 అంటే 8.5% మాదిరిగా రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను. 8.5% వడ్డీ ప్రకారంగా తీసినారు. 2015-16 మీరు 8.3% వడ్డీగా తీసుకున్నారు. 2016-17 7.5%గా తీసుకున్నారు. 2017-18 7.5%గా తీసుకున్నారు. 18-19 8.5%గా తీసుకున్నారు. దాని తర్వాత మేము కదండి వచ్చిండేది. మేము వచ్చిన తర్వాత 7.5, 8, 7.2, 6.5, 7, 7.8. ఎవరండి తక్కువ రేటుకి తీసుకునేది? అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ లో కూడా మీరు ఎక్కువ శాతం తీసుకున్నారంటే అర్జెంటుగా తీసినందుకే కదా వడ్డీ ఎక్కువ వచ్చినది. మళ్ళీ మాకు చెప్తారు రాజకీయంగా మన ఆర్థికంగా మాకు చిత్తశుద్ధి లేదంట. పెండింగ్ పేమెంట్స్ మీరేమంటున్నారంటే 1,13,244 కోట్లు. ఎక్కడ చూపించండి? మేము చూపించినాం. మేము 2019లో బడ్జెట్ పెట్టినప్పుడు చూపించినాం. ఎట్లా చూపించినామండి? కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖ 264 కోట్లు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ 2,378 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,088 కోట్లు, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ 2,840, ఇట్లా చూసి 42,183 కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి మేము చెప్పినాం. మీరు 1,13,000 కోట్లు అని అంటున్నారు. ఎక్కడ? ఊరిక ఫిగర్ చెప్తే ఎట్లా? ఇవన్నీ కలిపి అంటే మీరు పబ్లిక్ అకౌంట్ 80,000 కోట్లు డబుల్ ఎంట్రీ కలిపినారు. మీరు 36,000 కోట్ల సివిల్ సప్లైస్, 34,000 చిల్లర కోట్లు మీరు పవర్ డ్యూస్ డబుల్ ఎంట్రీ కలిపినారు. 1,13,000 కోట్లకు లెక్కచారం లేదు. ఇవన్నీ కలిపి డబుల్ ఎంట్రీలన్నీ కలిపి ఈ రోజు 9,45,000 కోట్లు ఉంది. ఇంకా వస్తుంది అంటే ఎంత అన్యాయం అండి. పక్కనోళ్ళు ఏదన్నా మాట్లాడితే అది పెద్ద అన్యాయం జరిగినట్టు భూతద్దంలో పెట్టి చూపిస్తారా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు తీసుకొచ్చే స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అని చెప్తున్నారు. అంటే రైతులకి ఏదో మేలు జరిగిపోతున్నాయో అని చెప్తా ఉన్నారు. గతంలో అదే జగనన్న ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వస్తే రైతుల మెడలకి ఉరితాళ్ళు వేస్తున్నారని చెప్పారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందండి? ఇంత వ్యత్యాసం ఉంది. ఒక్కసారి ఈ అన్ని అంశాలు కూడా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రధానమైనది 1% సర్ఛార్జ్ అనేది. ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే మీరు రాష్ట్ర ప్రజలు ఏది కొన్నా కానీ 1% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే కార్యక్రమము కేవలం ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉంది. మరి ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రే కోరుతా ఉన్నాడు, వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని మాకు 1% ట్యాక్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించండి అని కోరుకుంటా ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రజలపైన బండరాయిలు వేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, ఇంకొకటి బడ్జెట్లో మీరు పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇంత క్లిష్ట కాలంలో, ఇంత క్లిష్ట సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బతికిచ్చాం. దీన్ని ది బెస్ట్ బడ్జెట్, నేను ఇప్పుడు దాకా 14 బడ్జెట్లు పెట్టాను, ఇది 15వ బడ్జెట్, ఇది ది బెస్ట్ బడ్జెట్ అని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, మీరు సూపర్ 6 హామీలు మీరు అంశాలు పెట్టారు. ఆ సూపర్ 6 హామీల్లో నేను నేరుగా అడుగుతా ఉన్నా, మీరు తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనానికి సంబంధించి లెక్కల ప్రకారము సుమారుగా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. దానికి సంబంధించి సుమారుగా 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేవలం 5,000 కోట్ల రూపాయలే బడ్జెట్లో దాంట్లో పెట్టారు. అంటే మీరు ఎంతమంది పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నారు?
ఇదే రకంగా రైతు భరోసా ఏమైంది? రైతు భరోసా దానికి సంబంధించి బడ్జెట్ మీరు ఏం పెట్టారు? అందులో ఏం పెట్టలేదే. సుమారుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు మీరు ఇస్తానన్న 1500 రూపాయలు దానికి సంబంధించి బడ్జెట్ ఏం పెట్టారు? అందులో బడ్జెట్లో ఏం లేదే. మీరు సిలిండర్లు అని చెప్పారు, ఉచిత సిలిండర్లని. జగనన్న గతంలో ఇచ్చే డబ్బులు క్రమం తప్పకుండా వచ్చాయి. మీరు కేవలం దీపం పథకంలో ఉన్న మహిళలు మట్టుకే మీరు సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు గాలికి వదిలేశారు. మరి ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఈ రకంగా అన్యాయం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా మోసం చేస్తారా అని అడుగుతా ఉన్నా.